వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం, ఇంటి అవసరాలకు ఉచిత కరెంట్ ఇస్తూ ఉన్నాం. మన పిల్లలు చదువుకోవడానికి హాస్టల్లో ఉన్న పిల్లలకు ఆడపిల్లలకు దాదాపు 300% హాస్పిటల్ ఛార్జీలు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా మెస్ ఛార్జీలు 40% మనం పెంచినాం. ఏ ప్రభుత్వం కూడా ఇవాళ గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఏనాడు హాస్టల్ పోలే, హాస్టల్ సమస్యలు ఆ పిల్లలు పట్టుకున్న పాపాన పోలేదు. అందుకోసమనే ఇవాళ ఉచిత కరెంటు కానీ లేకపోతే సన్నబియ్యం, ఇవాళ సన్నబియ్యం ఇస్తా ఉన్నాం. సన్న ఒడ్డు పండించిన రైతు కూడా 500 రూపాయల బోనస్ ఇస్తాం. 2380 రూపాయలు మద్దతు ధర అయితే దానికి 500 రూపాయలు మనము బోనస్ ఇస్తా ఉన్నాం. ఐఎస్ సన్న ఒడ్లు మిలింగ్ చేసి మళ్ళీ మనకు 55 రూపాయలు కిలో కొని మనిషికి 6 కిలోల బియ్యం ఇస్తాం. కనుక ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలను కాపాడే ప్రభుత్వం. ఇంకోటి ఎస్సీ ఎస్టీలకు కానీ ఇంద్రమ్మ రాజ్యంలో న్యాయం జరిగింది తప్ప ఏ ప్రభుత్వం కూడా జరగలేదు. ఇవాళ మనం ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఇచ్చి ఇంద్రమ్మ ఇంటి కట్టిస్తా ఉన్నాం. ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఇచ్చి, ఒక ఇంటికి 5 లక్షలు అంటే దాదాపు 3,518 కోట్ల రూపాయలు మనకి నియోజకవర్గం రావడం జరిగింది. అందుకోసం అదే కాకుండా ఈ సెకండ్ విడత కూడా మనకి ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి. ఈ ఇందిరమ్మ ఇండ్ల మనం ఎవరైతే పేదలతో వాళ్ళందరూ కూడా మనం పేదలకు ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అందుకోసం అందులో నేను ప్రత్యేకమైన శ్రద్ధ చేసి, ఎందుకంటే ప్రతి ఊరు తెలుసు, ప్రతి పల్లె తెలుసు, పల్లెల పరిస్థితి తెలుసు కాబట్టి ఇలా మనం ఎంటబడ్డాం కాబట్టి ఇలా తిమ్మాపురం సంఘం ఆ రోడ్డు అయింది. ఆ బిట్టు కూడా ఇక్కడ ఎనకపల్లి నుంచి నూతనగర్ వరకు కూడా బిట్టుకు నేను సీతక్కతో మాట్లాడే అది కూడా కంప్లీట్ చేస్తాను మనం చేస్తాం. తర్వాత ఇంకోటి ఇది ఈ రోడ్డు ఎందుకు వచ్చిన వాడు ఎక్కడ పోయినా తెలియదు, చాలా ఇష్టపడి గెలకేయకుండా మంచిగా ఉంటుంది. కనుక దీన్ని కూడా నేను గౌరవ మన ఆర్ఎండ్బి మినిస్టర్ వెంకరెడ్డి గారికి చెప్పి ఇది కూడా తొందరగా పని చేయించే కార్యక్రమం మొదలు పెడతానని కూడా మనం చెప్తాం. కనుక ఇలా చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే కూడా నా దృష్టి తీసుకురండి. నేను మీకు పెద్దగా నేను అందరూ ఎన్నుకుంటాను. అటువంటిప్పుడు నేను చెప్పినట్టు కూడా విని ఆ సమస్య పరిష్కారం చేసుకొని పార్టీని బలోపేతం చేసుకొని మనం ముందు పోవాలని కూడా నేను మనం చెప్తున్నాను. అందుకోసం అని చిన్న చిన్న తండాలలో కూడా సమస్యలు ఉన్నాయి. ఇలా ఎక్స్ రోడ్డు రామ సర్పంచ్ ఎక్స్ రోడ్డు సర్పంచ్, తర్వాత ఇవాళ మన గుట్టిపల్లి సర్పంచ్ మన మధ్యలో కాదు గోవర్ధన్ గారు, గౌరవనీయులు గౌరవనీయులందరి సర్పంచులందరికీ, సీనియర్ చైర్మన్లకు, డైరెక్టర్లకు, మార్కెట్ డైరెక్టర్లకు, మార్కెట్ వైస్ చైర్మన్ అందరికీ, కాంగ్రెస్ శ్రేణులకు, వివిధ హోదాల మండల స్థాయిలో జిల్లా స్థాయిలో ఉన్న గ్రామశాఖ అధ్యక్షులకు, సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు అందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఈ రోజు నాడు మనం మంచి రోజు. ఇంకా ఇప్పటి నుంచి మనము ఇంతకుముందు క్యాంప్ ఆఫ్ తిరుమలగిరిలో ఉండే అది కూడా ఉంటుంది. అదేవిధంగా మనం ఊళ్ళో గెస్ట్ హౌస్ ఉంది. గెస్ట్ హౌస్ మనం వాడుకుంటాం. తర్వాత ఇది వారానికి మినిమం 3 రోజులు ఇక్కడ నేను ఉండి ప్రతి కార్యకర్త మీద చెప్పే సమస్యలు కానీ వాళ్ళ అవసరాలు కానీ ప్రభుత్వానికి కార్యకర్తకు మధ్య సమన్వయం ఉంది. పార్టీ లెవెల్లో కార్యకర్త ఏం చేస్తుండ్రు అనేది కూడా నేను దాన్ని మనం సెర్చ్ చేసుకోవడానికి ఇది నిజంగా కూడా ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ఎమ్మెల్యే ఉంటానికే ఇది. వేరే సంసారాలు నా ఫ్యామిలీ నేనే ఉండాలి కదా. మళ్ళీ మీరు కార్యకర్తలు వస్తే మీరు అందరితో మాట్లాడాలి, మళ్ళీ పంపించాలి. ఇది దీని సిస్టమ్. కానీ ఒక్కొక్క దగ్గర ఎకరం 2 ఎకరాలు కట్టింది, కానీ 300 గదాలు కట్టింది. అందుకని ఇది రావాలంటే వచ్చాను ఏంద్రని ఆయన ఇది. ఎందుకంటే నేను ఎన్నో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చూసిన నేను. మరి ఎందుకంటే ఇక్కడ ఊరవతలు కట్టి రెండు ప్రజలకు అందుబాటు లేకుండా, కానీ నేను ఒక్కరిని వస్తే ప్రజలందరూ కూడా వస్తారు. అందుకని రావాలని డిసైడ్ అయినా. కనుక కార్యకర్తలకి, ప్రాంత కార్యకర్తలందరికీ, నాయకులందరికీ మనం చేస్తున్నా మనం పార్టీని బలోపేతం చేసుకోవాలి. పార్టీ కార్యక్రమాలు నా దగ్గర రావాలని మాట్లాడాలి. ఆఫీసర్లతో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్తో సమన్వయం చేసుకొని
పార్టీని బలోపేతం చేసుకుని రేపు వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలను కూడా మనమే డంకం ముగించాలని కూడా మనం చేస్తున్నాం. మన తుంగతుర్తిలో జరిగిన తిరుమల జరిగిన ఎన్నిక ఇంటి దొంగలు ఈశ్వరుడు గారు ఇది అనేది ఉంటుంది. దానికి ఇంటి దొంగలు చేసిన పని కొంచెం దెబ్బ జరిగింది. అది కూడా ఒక 2 వార్డులు వస్తే మనం చైర్మన్ అయింది. అయినా కూడా దానికి ఖచ్చితంగా పార్టీలో ఉండి పార్టీని చేసిన ఖచ్చితంగా అధిష్టానం చర్య తీసుకుంటుంది. దాంట్లో క్వశ్చన్ లేదు. కనుక పార్టీలో ఉండి ఎంతమంది ఎన్నుకోడు కొడితే మనకు చాలా తప్పు. అది చాలా దుర్మార్గం. నీకు ఇష్టం లేకపోతే నేను చేయనొచ్చాను. కనుక అది మళ్ళీ ఇక్కడ మనం అది పురోగతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ధర్మం అంటారు. పార్టీ బలం ఉంటేనే మనం బలం, లేకపోతే మన చిన్నగా అయిపోతుంది. అందుకోసం అన్నదమ్ములాగా ఏమన్నా కొట్లాటలు చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి. ఇప్పుడు ఒక 3 రోజుల జెండా కిందకు వచ్చినాం మనం అందరం. ఆ జెండా మనం అందరం కలిపి అందుకోసమని మనం అందరం కూడా ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వం సాగుతున్న ప్రజాపాలన ఏదో ఆ ప్రజాపాలనలో మనం అందరం కూడా భాగస్వాములమైన నిజంగా కూడా చరిత్రలో బహుశా గోవర్ధనన్న మన దాంట్లో నాకంటే 1 సంవత్సరం చిన్నప్పుడు నేను పెద్దలుగా, కానీ ఒక 52,000 మెజార్టీ వచ్చిన చరిత్ర ఇంతమంది నియోజకవర్గం లేదు. కానీ అందులో ఆ మెజార్టీ ఒక్క మందల సార్లకే వచ్చింది. ఎందుకంటే నేను తెలంగాణ ఉద్యమకారుడిగా ప్రతి ఊరు ప్రతి పల్లె నేను అందరి పరిచయం. నేను వాళ్ళకు గుర్తింపు నేను వాళ్ళు గుర్తుపట్టకుండా కూడా నన్ను గుర్తుపడతాను. అందుకోసమనే ఇలా పార్టీ అనేది అందరు కలిస్తేనే కొత్త నీరు పోతే పాత నీరు వస్తే అట్లయితేనే సముద్రం చెరువు నిండుతుంది. పాత నీరు ఉండాలంటే చెరువు నీళ్ళు ఎక్కడ పోవాలి. కనుక చెరువు నిండాలంటే పాత నీళ్ళు ఉండాలి, కొత్త నీళ్ళు ఉండాలి. అట్లయితే చెరువు నిండి వెనకాల పొలాలకు పారితే చెరువు నీడ పడలేదు, మన ఊరి నీడ పడలేదు. అందుకోసమనే ఇంకా కాంగ్రెస్ పార్టీకి మనం ఇవాళ నేను గెలిచి 2 సంవత్సరాలు 2 నెలలు అయింది. కనుక మనము ఇంత కొంత అభివృద్ధి కార్యక్రమం కర్తవ్యం ఉన్నాం. కనుక ఇంకా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కనుక తుంగతుర్తికి మనం ఏదో ఒక స్పెషల్గా తీసుకురావాలని నేను ముఖ్యమంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తాను. మనం దీన్ని ఇక్కడ ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ స్కూల్ తీసుకొచ్చాం 200 కోట్ల రూపాయలు. తర్వాత ఇక్కడ ఎస్టీలకు బంజారా భవన్ కూడా కట్టాలని ప్రతిపాదన ఉంది. ఇవాళ మన పట్టు లక్ష్మణ్ గారు ఎస్టీ మినిస్టర్ ఆయనతో మాట్లాడి రేపు అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి అసెంబ్లీలో మాట్లాడి నేను అన్ని విధాలు దాన్ని చేసుకోవడానికి కూడా నేను ప్రయత్నం చేస్తాను కూడా మనం చేస్తాను. ఎందుకంటే తర్వాత ఈసారి మన సేవాలాల్ జయంతి నూతన కళ చేయాలని ఒక ప్రతిపాదన. ఎక్కడ చేయాలి?